ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 19 ఏళ్ల యువతిపై 23 మంది సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై ప్రధాని మోడీ ఆరా తీశారు. పోలీసులు కలెక్టర్తో ప్రధాని మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మోడీ ఆదేశించారు. మార్చి 29న కొంతమంది యువకులతో యువతి బయటకు వెళ్లింది. ఏప్రిల్ 4న తిరిగి ఇంటికి రాకపోవడంతో బాధిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు యువతిని గుర్తించినప్పుడు సామూహిక అత్యాచారం జరిగినట్లుగా తెలిపింది. అనంతరం ఏప్రిల్ 6న గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. బిఎన్ఎస్లోని సంబంధిత సెక్షన్ల కింద 12 మంది పేరున్న వ్యక్తులపై 11 మంది పేరు లేని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో రాజ్ విశ్వకర్మ, సమీర్, ఆయుష్, సోహెల్, డానిష్, అన్మోల్, సాజిద్, జహీర్, ఇమ్రాన్, జైబ్, అమన్ రాజ్ ఖాన్లుగా గుర్తించారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు వివిధ హోటళ్లకు, బార్లకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లుగా బాధితురాలు పోలీసులకు తెలిపింది. స్నేహితుడు రాజ్ విశ్వకర్మతో బయటకు వెళ్తే అతడు మిగతా స్నేహితులను పిలిచి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 19 ఏళ్ల యువతిపై 23 మంది సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై ప్రధాని మోడీ ఆరా తీశారు. పోలీసులు కలెక్టర్తో ప్రధాని మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మోడీ ఆదేశించారు. మార్చి 29న కొంతమంది యువకులతో యువతి బయటకు వెళ్లింది. ఏప్రిల్ 4న తిరిగి ఇంటికి రాకపోవడంతో బాధిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు యువతిని గుర్తించినప్పుడు సామూహిక అత్యాచారం జరిగినట్లుగా తెలిపింది. ఇక అనంతరం ఏప్రిల్ 6న గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. బిఎన్ఎస్లోని సంబంధిత సెక్షన్ల కింద 12 మంది పేరున్న వ్యక్తులపై 11 మంది పేరు లేని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో రాజ్ విశ్వకర్మ, సమీర్, ఆయుష్, సోహెల్, డానిష్, అన్మోల్, సాజిద్, జహీర్, ఇమ్రాన్, జైబ్, అమన్ రాజ్ ఖాన్లుగా గుర్తించారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు వివిధ హోటళ్లకు, బార్లకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లుగా బాధితురాలు పోలీసులకు తెలిపింది. స్నేహితుడు రాజ్ విశ్వకర్మతో బయటకు వెళ్తే అతడు మిగతా స్నేహితులను పిలిచి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇక ఈ అఘాయిత్యానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ పోలీసులకు కాల్ చేసి వివరాలను అడిగినట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం గత కొంతకాలంగా ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే యువతులు 18 సంవత్సరాల లోపు ఉన్నవారు కావచ్చు, పైనున్న మైనర్లు కావచ్చు, మేజర్లు కావచ్చు, ముఖ్యంగా స్నేహితులతో నమ్మి వెళ్ళినప్పుడు వారి యొక్క మిగతా స్నేహితులతో కలిసి ఇలాంటి అఘాయిత్యాలకు, అకృత్యాలకు పాల్పడుతున్నట్టుగా మనమైతే చాలా సంఘటనలు అయితే చూస్తున్నాం. మరి ఎన్ని కఠిన నిబంధనలు వచ్చినా, ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కూడా ఈ ఆకతాయిలు, ఈ మృగాలకైతే అదుపు లేకుండా పోతుంది. మరి స్నేహితుడని నమ్మి బయటకు వెళ్తే అతడు తన స్నేహితులతో పాటు పలు హోటళ్లకు, పలు బార్లకు తీసుకెళ్లి 23 మంది ఈ యొక్క అఘాయిత్యానికి పలు రోజులుగా పాల్పడ్డట్టుగానే తెలుస్తుంది. అయితే సభ్య సమాజం మాత్రం దీనిపైన ముక్కున వేలేసుకునే ఘటనగానైతే తెలుస్తుంది. పోలీసులు అయితే ఈ యొక్క పేరున్న వ్యక్తులను, పేర్లేని వ్యక్తులను మొత్తం 23 మందిని అయితే బిఎన్ఎస్ యాక్ట్ కింద, చట్టం కిందనైతే కేసులు అయితే నమోదు చేసినట్టుగానైతే తెలుస్తుంది. మరి ఏదేమైనా ఇలాంటి అకృత్యాలు పాల్పడకుండా మహిళలకు సేఫ్టీ, సంరక్షణ కల్పించే విధంగా ఇటు ప్రభుత్వాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఏ రకమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నా కూడా ఇలాంటి ఘటనలు మాత్రం పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఆకతాయిలు మరింత చెలరేగిపోతూనే ఉన్నారు. అమ్మాయిలపైన అఘాయిత్యాలు పెరుగుతూనే పోతున్నాయి. దీనికి ఎప్పుడు కట్టడి వస్తుంది, ఏ రకంగా కట్టడి వస్తుంది అనే దానిపైన ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నప్పటికీ మరి ఎప్పుడు వీటికి ఫుల్ స్టాప్ పడుతుంది, ఎప్పుడు ఈ అమ్మాయిలపైన అకృత్యాలు, అఘాయిత్యాలు ఆగుతాయి అనే దానికి మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉండిపోయినట్టుగా తెలుస్తుంది.